హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్న్ క్లారిటీ. ఈరోజు రీజనింగ్లో వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్ సిరీస్ టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ సిరీస్ అనే టాపిక్ చూస్తే ఏ రీజనింగ్ పేపర్లో అయినా కామన్గా అడిగే క్వశ్చన్స్ కదా. సో ఎవరైనా కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నా లేకపోతే ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతున్నా ఈ టాపిక్ అనేది ఖచ్చితంగా కవర్ అవుతుంది. సో ఆ సిరీస్ని ఎలా ఈజీగా సాల్వ్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో సిరీస్ అనే టాపిక్ వచ్చేసరికి మనం టూ టైప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ ఈజ్ లెటర్ సిరీస్, సెకండ్ వన్ ఈజ్ నెంబర్ సిరీస్. సో ఈ లెటర్ సిరీస్లో నెంబర్ సిరీస్లో ఏమైనా బేసిక్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలంటే మనం బేసిక్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. లెటర్ సిరీస్కి అయితే A to Z నెంబర్స్ అనేవి మనకి పక్కా గుర్తుండాలన్నమాట. అంటే A అంటే 1 అని, B అంటే 2 అని మనం ఆల్రెడీ కోడింగ్ అండ్ డీకోడింగ్లో డిస్కస్ చేస్తాం కదా. సో ఈ నెంబర్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి ఈ లెటర్ సిరీస్లో. ఇన్ఫ్యాక్ట్ దాని మీద బేస్ అయ్యి అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ సిరీస్కి వచ్చేసేసరికి ఫస్ట్ స్క్వేర్స్, నెక్స్ట్ క్యూబ్స్, టేబుల్స్ అండ్ ప్రైమ్ నెంబర్స్. సో స్క్వేర్స్ అయితే 1 to 20, క్యూబ్స్ అయితే 1 to 15, టేబుల్స్ 1 to 20 అండ్ ప్రైమ్ నెంబర్స్ 1 to 100. సో ఇవన్నీ మన మైండ్లో ఉండగలిగితే క్వశ్చన్ ఎంత టఫ్గా ఇచ్చినా మనం ఈజీగా అనేది ఆన్సర్ పెట్టవచ్చు. సో మనం ఇంకా ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ మనం ఏ లెటర్ సిరీస్లో ఏ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసినా ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చుకునే ట్రై చేయాలి. సో అప్పుడు లాజిక్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ నెక్స్ట్ దాన్ని మ్యాచ్ చేసుకుంటూ ఆ లెటర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఈ అంటే మనకు గుర్తు రావాల్సిన వాల్యూ 5. సో హెచ్ అంటే 8. ఇప్పుడు వీటి రెండింటికి డిఫరెన్స్ మనం చూస్తే +3. నెక్స్ట్ కే అంటే 11, అగైన్ +3. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఫస్ట్ లెటర్ సీక్వెన్స్ యొక్క లాజిక్ ఏంటి అంటే +3. సో కే అంటే 11 కదా. సో 11 + 3 is 14. సో 14 వాల్యూ ఏంటి, n. సో ఫస్ట్ మనకు వచ్చిన లెటర్ ఏంటి అంటే n. నెక్స్ట్ లెటర్ మనం చెక్ చేసే కన్నా ముందే మనం ఆప్షన్స్ చూసుకోవాలి. సో ఇక్కడ ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ అనేవి ఎంతో మ్యాచ్ అయినాయి కాబట్టి ఈ రెండింటిలోనే ఏదో ఒకటి కరెక్ట్ ఆప్షన్ అనేది మనకు అవుతుంది. నెక్స్ట్ లెటర్ చెక్ చేద్దాం. సో హెచ్ అంటే 8, జే అంటే 10. ఇక్కడ మనం చూసుకుంటే +2 అనేది చేశారు. నెక్స్ట్ 12, అగైన్ +2. సో సెకండ్ సీక్వెన్స్ ఏంటి, +2 చేశారు. ఇక్కడ ఎల్ అంటే 12 కాబట్టి సో 12 + 2 is again 14. సో నెక్స్ట్ లెటర్ కూడా ఎన్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది కూడా లెటర్ సిరీస్ మీదే. సో డబ్ల్యూ అంటే మనకి 23 కదా, కే అంటే 11. సో వీటి రెండింటికి గ్యాప్ చూస్తే దిస్ ఇస్ -12. సో నెక్స్ట్ వై వాల్యూ 25, దిస్ ఇస్ +14. సో నెక్స్ట్ ఎం అనేది 13 కదా. సో దీనికి మనం గ్యాప్ అనేది చూస్తే అగైన్ -12. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఫస్ట్ -12, నెక్స్ట్ +14, మళ్ళీ -12 అంటే నెక్స్ట్ది ఏమవుతుంది, +14 అవుతుంది. సో ఇక్కడ 13. సో 13 + 14 is 27. సో 27 అంటే జనరలీ A to Z వరకు, Z అంటే 26 కదా. అగైన్ నెక్స్ట్ మళ్ళీ ఏతోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి A అనేది 27 అవుతుంది, అలాగే B అనేది 28 అవుతుంది. సో ఈ సీక్వెన్స్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది. సో జనరలీ 27th లెటర్ అంటే మళ్ళీ మనం ఏనే చెప్పాలి. సో ఫస్ట్ మనకు వచ్చింది ఏంటి, A. సో ఇక్కడ ఆప్షన్స్లో మనం చూస్తే ఏతో స్టార్ట్ అయ్యేది ఒక్క ఆప్షనే ఉంది కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇది చెక్ చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, సో టీ అంటే 20, యూ అంటే 21. సో ఇక్కడ +1, వి అంటే 22 కదా, మళ్ళీ +1, డబ్ల్యూ అంటే 23 కదా. సో +1. సో ఫస్ట్ దాని లాజిక్ ఏంటి, +1 చేసుకుంటూ వెళ్ళారు కదా. సో 23 + 1 is 24. సో 24 అంటే మనకేంటి, ఎక్స్. సో ఫస్ట్ మనకి ఎక్స్ అనేది వచ్చింది. సో ఎక్స్ అనేది ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఒక ఆప్షన్ ఉంది. ఈ రెండిట్లో ఏది కరెక్టో మనం నెక్స్ట్ లెటర్ చూసి చెక్ చేద్దాం. సో నెక్స్ట్ వన్ కే అనేది 11 కదా, జే అనేది 10. సో ఇది -1 చేశారు. అగైన్ ఐ అనేది 9. సో మళ్ళీ -1 చేశారు. సో హెచ్ అంటే 8 కాబట్టి సో 8 - 1 is 7. సో 7 అంటే జీ కాబట్టి ఇక్కడ నెక్స్ట్ లెటర్ మనకి జీ వచ్చింది. ఇక్కడ ఆప్షన్స్లో మనం చూస్తే ఇది కాదు. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో బి వాల్యూ ఈజ్ 2, డి వాల్యూ ఈజ్ 4, +2 అనేది చేశారు.
అయితే ఇక్కడ మనకి సీక్వెన్స్ అనేది కంటిన్యూషన్ ఇవ్వలేదు కాబట్టి ఇది +2 చేసాం కాబట్టి ఇది కూడా +2 చేసి మనం ఫస్ట్ ట్రై చేద్దాం. సో 4 + 2 = 6 అంటే ఫస్ట్ మనకు వచ్చింది F. అది కరెక్టో కాదో చెక్ చేయాలి అంటే మళ్ళీ నెక్స్ట్ లెటర్ కూడా చెక్ చేద్దాం. సో 6 కదా, 6 + 2 = 8 అంటే H. సో మనకి ఆ లాజిక్ అనేది కరెక్టే. నెక్స్ట్ మనం Mకి చెక్ చేద్దాం. M వాల్యూ 13 కదా, N వాల్యూ 14. సో ఇక్కడ +1 చేశారు. సో 14 + 1 = 15 అండ్ 15 వాల్యూ వచ్చేసి O. సో నెక్స్ట్ O అనేది మనకు వచ్చింది. ఇక్కడ మనం ఆప్షన్స్లో చూసుకుంటే FO ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ కూడా ఉంది. సో నెక్స్ట్ లెటర్ మనం ఖచ్చితంగా చెక్ చేయాల్సిందే. Y వాల్యూ ఎంత? 25. సో W = 23. ఇక్కడ -2 చేశారు. సో నెక్స్ట్ది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 23 - 2 = 21. సో 21 అంటే మనకి U. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ సిరీస్ మనం చూస్తే ఫస్ట్ M అంటే నెంబర్ ఎంత? 13 కదా, O అంటే 15. సో దీని గ్యాప్ మనం చూస్తే +2. నెక్స్ట్ Q అంటే 17. సో అగైన్ +2. సో నెక్స్ట్ లెటర్ ఏమై ఉంటుంది? 19 కదా. సో 19 అంటే ఏ లెటర్? S. సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చిన లెటర్ S, బట్ ఇక్కడ Sతో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ అనేవి మనకి 3 ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ లెటర్ చెక్ చేసి డిసైడ్ చేద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ లెటర్ మీరు చూస్తే అన్నిట్లో కామన్గా A ఉంది. సో మనం సింపుల్గా నెక్స్ట్ లెటర్ A అని డిసైడ్ చేసేయచ్చు. సో ఇక్కడ A అనేది నెక్స్ట్ C ఉంది కాబట్టి సో C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పటి వరకు మనం చూసినవన్నీ లెటర్ సిరీస్ క్వశ్చన్స్ కదా, ఇప్పటి నుంచి నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో నేను ముందు చెప్పినట్టు నెంబర్ సిరీస్ అయినా లెటర్ సిరీస్ అయినా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది గ్యాప్. సో ఈ నెంబర్ సిరీస్లో మనం ఎడిషనల్గా చేయాల్సినవి ఏంటి? స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఈ ప్రైమ్ నెంబర్స్ కానీ వాటిని కన్సిడరేషన్లోకి తీసుకుని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ 208, నెక్స్ట్ 190, 163. సో ఇది డిక్రీజ్ అవుతూ వస్తుంది నెంబర్ అనేది. సో వీటికి గ్యాప్ అనేది మనం చూస్తే సో 208 - 190 is -18. సో -18 చేస్తే 190 వస్తుంది అండ్ 190 - 27. సో నెక్స్ట్ -36. సో ఇక్కడ గ్యాప్ మనం చూస్తే 127 - 45. సో ఈ సీక్వెన్స్ని ఈ సిరీస్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇది 9 టేబుల్ చూస్తే 9 2s are 88, 9 3s are 27, 9 4s are 36, 9 5s are 45. సో 9 6s are 54. సో 82 - 54. సో వాల్యూ ఎంత అంటే 28. సో 28 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ 4కి 6కి గ్యాప్ చూస్తే +2, ఇక్కడ +4. సో దీనికి గ్యాప్ చూస్తే +8. సో వీటికి గ్యాప్ చూస్తే +16. సో ఈ సీక్వెన్స్ చూస్తే పోనీ 2 టేబుల్లో మనం చెక్ చేద్దాం అనుకుంటే ఇక్కడ +6 రావాలి, కానీ ఇక్కడ +8 వచ్చింది. సో ఆ లాజిక్ అనేది కాదు. సో 2ని డబల్ చేస్తే 4 కదా. సో అగైన్ 4ని డబల్ చేస్తారు 8. సో 8ని డబల్ చేస్తే 16. సో 16ని డబల్ చేస్తే 32. సో 32 + 34 is 66. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 79 and 72కి మనం గ్యాప్ చూడాలంటే 79 - 72 is 7. సో -7 ఎందుకంటే డిక్రీజ్ అవుతూ వస్తుంది కాబట్టి. అండ్ 72 - 58 is 14. సో -14. సో 8 - 7 is 1 and 5 - 3 is 2. సో ఇక్కడ గ్యాప్ చూస్తే -21. సో వీటి రెండిట్లకి 37 - 9 ఎంత? సో దట్ ఈస్ 28. సో ఈ సీక్వెన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది 7 టేబుల్ కదా. సో ఇక్కడ నెక్స్ట్ ఏమొస్తుంది? 7 5s, సో 35. 35 - 9. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే 9 - 35 అంటే 26. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. -26 ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ సీక్వెన్స్ బట్టి 9 - 35 చేయాలి కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 14కి 23కి డిఫరెన్స్ ఎంత? 14 + 9 is 23 కదా. అగైన్ 23 + 19, నెక్స్ట్ +29 + 39. సో ఇక్కడ మనం సీక్వెన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ
+10, మళ్ళీ ఇక్కడ +10. సో ఇలా చేశారు డబల్ సీక్వెన్స్ అన్నది మనం చూస్తే. సో ఇక్కడ నెక్స్ట్ +49 అనేది వస్తుంది. సో 110 + 49 ఎంత? 159. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో మనం చూస్తే వీటికి గ్యాప్ ఎంత అంటే +1 కదా. సో దీనికి గ్యాప్ +2. సో 13 + 4 is 17 and 17 + 8 is 25. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1ని డబల్ చేస్తే 2 వచ్చింది. అగైన్ 2ని డబల్ చేస్తే 4, 4ని డబల్ చేస్తే 8. సో 8ని డబల్ చేస్తే 16. సో 16 + 25 is 1. సో 41. సో 41 is the correct answer. సో నెక్స్ట్ క్వశ్చన్. ఈ సిరీస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇవి డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి కదా. సో 173 - 151 ఈజ్ 2. సో 7 - 5 ఈజ్ 2, 0. సో -22 వీటి రెండింటికి గ్యాప్. అలాగే నెక్స్ట్ రెండింటికి గ్యాప్ మనం చెక్ చేస్తే 1, 5 - 3 is 2 and 1 - 1 is 0. సో -21. అగైన్ 130 - 110 మనం చేస్తే 0, 2. సో -22, -21, -20. సో నెక్స్ట్ది ఏమవుద్ది? -19. సో నెక్స్ట్ది -18. సో -18 అంటే 91 - 18, దట్ ఈస్ 3 and 7. సో 73 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే ఫస్ట్ వీటికి గ్యాప్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది ఇంక్రీజ్ అవుతుంది. సో 666 + 10, ఇక్కడ +10 చేశారు. అగైన్ 687 - 676 చేద్దాం. సో 7 - 6 is 1, 8 - 7 is 1. సో 6 - 6 is 0. సో +11. అండ్ వీటి రెండింటికి మనం డిఫరెన్స్ చూస్తే సో 9 - 7 is 2. సో 1. సో +12. సో ఇక్కడ సీక్వెన్స్ అనేది 1 అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ +13 అండ్ ఇక్కడ +14. ఇప్పుడు మనం 7, 12కి 14 యాడ్ చేయాలి. సో 6, 2, 7. సో 726 is the answer. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే 19 అండ్ అగైన్ 19. సో అలా సిరీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది కదా. సో ఇక్కడ +0, +1. ఇక్కడ డిఫరెన్స్ మనం చూస్తే +4. ఇక్కడ డిఫరెన్స్ మనం చూస్తే +9. సో 24 + 9 is 33. సో ఇవి మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ స్క్వేర్స్ అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దిస్ ఇస్ 0 స్క్వేర్, ఇది 1 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్. నెక్స్ట్ 4 స్క్వేర్ అంటే 16. సో 33 + 16. సో దట్ ఈస్ 49. సో 49 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ SSC GD నుంచి తీసుకున్న క్వశ్చన్స్ అనమాట. సో మనం ఈ సిరీస్ని కనుక ఈజీగా క్రాక్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ A to Z లెటర్స్ అనేవి కంప్లీట్గా మైండ్లో ఉండాలి. నెక్స్ట్ నెంబర్ సిరీస్కి వచ్చేసరికి స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్ అండ్ ప్రైమ్ నెంబర్స్ అనేవి ఎప్పుడు మనం రీజనింగ్ బేసిక్స్ అని చెప్పుకుంటాం కదా. సో ఇవి ఎప్పుడు మైండ్లో ఉంటే ఈ టాపిక్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.